ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటికీ కూడా త్రివిధ పరిచ్ఛేదం అనేటువంటిది ఉంది. ఏమిటా త్రివిధ పరిచ్ఛేదం? దేశ కాల వస్తు పరిచ్ఛేదం. దేశ కాల వస్తు పరిచ్ఛేదం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, మీ ఇంటి దగ్గర ఉన్నారా? లేదు. అంటే ఈ ప్రదేశంలో ఉన్నారు, ఇంటి దగ్గర మాత్రం లేదు. ఈ కాలంలో ఉన్నారు, మరొక కాలంలో ఉండరు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఉంటామా? ఉండవు. తర్వాత ఈ వస్తువు మార్పులతో కూడుకొని ఉన్నటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలోనే ఇంకొక నెల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో, 5 ఏళ్ల తర్వాతనో, 10 ఏళ్ల తర్వాత ఉంటామా? ఉండవు, మారిపోతాం. కాబట్టి దేశ పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం, వస్తు పరిచ్ఛేదం, ఈ 3 కూడా ఉన్నాయి. కానీ పరమాత్మకు ఈ 3 లేవు. ఆయన ఈ ప్రదేశంలో ఉన్నాడు, ఆ ప్రదేశంలో లేడు అంటానికి వీలు లేదు. ఏమంటే ఇక్కడ ఉన్నాడంటే అక్కడ లేడండి, ఈ గుళ్ళో ఉన్నాడంటే ఆ గుళ్ళో లేడండి, ఈ గుళ్ళో ఉన్నాడంటే బొళ్ళో లేడండి అని అంటావా? అంటానికి వీలేదు. ఆయన సర్వవ్యాప్తి, అంతటా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రదేశం ఆ ప్రదేశం లేదు. ఆయనకి దేశ పరిచ్ఛేదం లేదు. మరి కాల పరిచ్ఛేదం, ఈ కాలంలో ఉన్నాడంటే ఆ కాలంలో ఉండడు. ఇంకో 1000 సంవత్సరాల తర్వాత దేవుడు ఉంటాడండి, ఉండడండి అని ఎవడని అంటాడా? అంటానికి వీలు లేదు. ఆయన ఎప్పుడు ఉంటాడు. కాల పరిచ్ఛేదం లేదు. వస్తు పరిచ్ఛేదం, ఈ వస్తువులో ఉన్నాయండి, ఆ వస్తువులు లేడండి, వీళ్ళల్లో ఉన్నాయండి, వాళ్ళలో లేడండి అంటానికి వీలుందా? అలా కూడా వీలు. అందుకని దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనటువంటి వాడు పరమాత్మ. అన్ని కాలాల్లో పరమాత్మ ఉంటాడు, అన్ని సందర్భాన్ని ప్రదేశాల్లో పరమాత్మ ఉంటాడు. ఏ రకమైనటువంటి మార్పు లేకుండా వికారరహితంగా పరమాత్మ.